నిన్న సక్సెస్ మీట్‌లో వేణు గారు మాట్లాడుతూ, బట్టలు తీసుకోమంటే 10,000 అవుతాయి వద్దంటున్నారు అని చెప్పి అన్నారు. అంటే అంటే ఆ కాస్ట్‌లీ బట్టలు మనది కావు అనా? లేకుంటే డబ్బులంత ఖర్చు పెట్టకూడదనా? అయి మనం గావు నేర్ సార్. హ్మ్. మనయి గావయి. మనయి కావు. అంటే ఒకసారి ఒక ఇంటర్వ్యూలో చెప్పిండు సార్. రూ. 1 కోసం ఎతికినా మొత్తం. రూ. 1 కోసం ఎతికినా. సో, మళ్ళా ఇన్నిన్ని డబ్బులెందుకు పెట్టటం? ఒక రూ. 500 చొక్కా, రూ. 300 చొక్కేసుకొని ఒక రూ. 700 పాయింట్ ఎక్కువుంటది కదా సార్ ఖర్చు అవును. చొక్కా కంటే. అవును. సో, బ్యాలెన్స్ ఒక రూ. 1000 నాదే మా అమ్మోళ్ళు కూడా నేర్పింది అదే సార్. హ్మ్. మా అమ్మోళ్ళు అంతే ఒక రూ. 1000 ఇస్తే అరే పాయింట్ చొక్కా తెచ్చుకోరా అనేటోళ్ళు. ఇంతే ఇక రూ. 1000 పాయింట్ చొక్కా రావాలా. హ్మ్. సో, అట్లా నాకు అది అలవాటయిపోయింది మొత్తం. హ్మ్. రూ. 1000 ఇస్తే పాయింట్ చొక్కా. అంతే 1200 పెడితే మా అమ్మ వాళ్ళ తిట్టేది. 1200 ఎందుకు పెడతానురా అని. హ్మ్. సో, నాకు ఆ రూ. 1000 టార్గెట్. అందుకనే వేనన్న మొన్న 10,000 అంటే అమ్మ 10,000 అంటే 10 బట్టలొచ్చేటివి. సో, అట్లా అన్న మొన్న అందుకనే అన్న వద్దన్న ప్లీజ్ అన్న అంత పైసలు ఎందుకన్నా అని చెప్పిన. లేదన్నారు అట్లా కాదురా ఈ బ్రాండెడ్ రా అది అని అన్నాడు. హ్మ్. ఏ సొక్కైనా కలర్ పోతుంది కదా సార్. ఏ సొక్కైనా కలర్ పోతుంది, పాయింట్ కలర్ పోతుంది. హ్మ్.